వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యం కొంతమందికి వ్యాపారం అయిపోయింది. క్రైస్తవ్యంలో కొంతమంది సేవకులు వ్యాపారాత్మక ధోరణితో సేవను కొనసాగిస్తున్నారు. కొంతమంది ఖర్చీపులు అమ్ముకుంటూ బిజినెస్ చేసుకుంటున్నారు. కొంతమంది నూనె డబ్బాలు అమ్ముకొని బిజినెస్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే మందిరాల్లోనే బేకరీ షాపులు, సూపర్ మార్కెట్లు ఓపెన్ చేసి ఆ మందిరాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మలుస్తున్నారు. ప్రతి దాన్ని వ్యాపారంతో లేదా డబ్బు సంపాదన మార్గంతో చూస్తున్నారు. తాజాగా వెస్ట్ గోదావరిలోని ఒక పాస్టర్ గారు క్యాలెండర్ల బిజినెస్ కూడా చేస్తున్నారు. నూతన సంవత్సరంలో చాలా సంఘాలు క్యాలెండర్స్ను ప్రింట్ చేస్తారు. వారి సంఘాల సభ్యులకి లేదా కొంతమందికి గిఫ్ట్ ఇవ్వడానికి చాలామంది క్యాలెండర్స్ను ప్రింట్ చేస్తారు. అయితే ఆ వెస్ట్ గోదావరిలో ఒక పాస్టర్ కూడా క్యాలెండర్స్ ప్రింట్ చేశాడు. ప్రింట్ చేసి దాన్ని వేలంపాట వేశాడు. వేలంపాట పాడుకొని మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటూ 1000, 20,000, 10,000 అన్నట్టుగా వేలంపాట పెడుతున్నాడు. ఒక చర్చిలో క్రిస్మస్ రోజున నూతన సంవత్సరపు క్యాలెండర్లను వేలం వేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? చిట్టి పాట కానీ వేలం పాట కానీ మందిరాల్లో వేయచ్చు. పైగా క్యాలెండరు నువ్వు ఇస్తే ఫ్రీగా ఇవ్వు. లేదు నువ్వు క్యాలెండర్లు ఇవ్వాలనుకుంటే దానికి తగ్గ ప్రైజ్, అంటే క్యాలెండర్కి ఎంత ఖర్చు అయిందో ఒక 50 రూపీసా 70 రూపీసా దాని ప్రైస్ తోటి వారికి అందించు, వాళ్ళు ఆ డబ్బులు ఇస్తారు. అంతే తప్ప క్యాలెండర్లు వేలం వేయటం ఏంటి? అంటే వ్యాపారానికి ఇంక అదుపు ఏం ఉండదా? నూనె బాటిల్స్ అయిపోయాయి, ఖర్చీపులు అయిపోయాయి, సూపర్ మార్కెట్లు అయిపోయాయి, బేకరీలు అయిపోయాయి, వస్త్రాలు అయిపోయాయి, పవిత్ర జలం అంటారు అది అయిపోయింది, పవిత్ర మట్టి అంటారు ఇది అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఏది వదులుకోకుండా డబ్బు సంపాదన ధ్యేయంగా కొంతమంది సేవకులు క్యాలెండర్లను కూడా వేలంపాట వేస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్దామని క్రైస్తవ సమాజాన్ని వేలంపాట వేయటం ద్వారా ఏంటి? ఆ క్యాలెండర్ కొన్ని ₹1,000 ఎందుకు అలా వెచ్చించాలి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆ పాస్టర్ గారు ఎలా క్రిస్మస్ రోజున వేలంపాటను ఎలా ప్రోత్సహిస్తున్నారో ఆ సంఘ పెద్దలకు కానీ సంఘానికి కానీ ఒకసారి ఈ వీడియో చూడండి. ప్రియులరా, క్యాలెండర్ మినిమం 10 క్యాలెండర్ల పైనే ఉండొచ్చు. మన రాష్ట్రం అంతా వెళ్ళాలి కనుక దీనిని మామూలుగా ఇస్తే బాగోదని ఒక మంచి ఆలోచన అండి. సహవాసం అంతా ఇక్కడ కూడి ఉన్నాం కదా, అయితే దీన్ని ఒక పాట పెడతాం. అమ్మ బాబాయ్ ఎంతవరకు పాడుకుంటారో అంతవరకు పాడుకోండి. పాడుకున్న వాళ్ళు ఈ కృపా పరిచర్యలో స్థిరస్థాయిగా గుర్తింపులో ఉండిపోతారు. అమ్మ బాబాయ్ దేవుని పనిలో మీరు సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని పాట 500 రూపాయలు, 1000 రూపాయలు, శ్రీని గారి పాట 1000 రూపాయలు, 10,000 రూపాయలు, మన కోటి గారి పాట 11,000 రూపాయలు, 20,000 రూపాయలు. అట్టగుంట శ్రీహరి పాట 25,000 క్యాలెండర్, రెండో క్యాలెండర్ 35, శ్రీహరి పాట 35,000 ఒకటో సార్ బరాబర్ చేయాలి 40. చూశారుగా, యేసు ప్రభువారు ఇటువంటి ధోరణిని సహించే దేవుడు కాదు. యేసు ప్రభువారు ఒకసారి యెరూషలేము మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతుంటుంది. రోకలు మార్చే వాళ్ళు ఉంటారు. చాలా గజిబిజిగా అక్కడ ఉంటుంది. దేవుని మందిరంలో వ్యాపారం జరుగుతుంది. ఆ వ్యాపారం జరుగుతున్నప్పుడు దేవుడు యేసు ప్రభువారు బహుగా కోప్పడి అక్కడున్న వాళ్ళని చెదరగొడతాడు. అక్కడున్న రోకలు మారుస్తున్న బల్లాలను విసిరి పారేస్తాడు. ఒక కొరడా తీసుకొని వారందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. చాలా కోప్పడతారు. ఇది ప్రార్థనా మందిరం, నా మందిరం, సమస్త జనులకు ప్రార్థనా మందిరం, ఇది దేవుని మందిరం, కానీ మీరు దొంగల గుహగా చేశారు, క్రయ విక్రయాలకి ఇది స్థలమా అంటూ వారిని కోపడతాడు.
నిజమే, మందిరము క్రయ విక్రయాలకు స్థలమా అండి? క్యాలెండర్లు వేలం వేయటం, ఖర్చీపులు అమ్మటం, నూనె బాటిల్స్ అమ్మటం క్రయ విక్రయాలకు సమయం? వ్యాపారానికి అది సెంటరా? అది ప్రార్థనా స్థలం, వర్షిప్ సెంటర్, దేవుని ఆరాధించే స్థలం. బట్ ఆ సెంటర్ని సూపర్ మార్కెట్ సెంటర్గా చేశారు, ఆయిల్ సెంటర్గా చేశారు, ఖర్చీపుల సెంటర్గా చేశారు. దేవుడి మందిరంలో వ్యాపారాన్ని తీసుకొచ్చి డబ్బుతో ముడిపెట్టే సేవగా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చాలా 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 దేవునికి హేయకరమైన చర్య. ఇంకా ఏది అనర్థం కాదు అన్నట్టుగా, కాదేది కవితకు అనర్థం అన్నట్టుగా ప్రతి దాన్ని డబ్బుతో ముడిపెట్టడం, ప్రతి దాన్ని వ్యాపారంతో ముడిపెట్టడం చేస్తున్నారు. తప్పు. దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని మందిరంలో ప్రార్థనలు జరగాలి, ఆరాధనలు జరగాలి, దేవుడి మాటలు వినే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు తన జనాంగాన్ని దీవించి సరిచేసే స్థలం అది. అటువంటి స్థలంలో సరిలేని పాస్టర్లు ఉండటం వల్ల, సరైన ఆలోచన లేని, సరైన ఆత్మజ్ఞానం లేని పాస్టర్లు, సేవకులు ఉండటం వలన సేవకుల వల్ల విశ్వాసులు కూడా తప్పిపోయే ప్రమాదం. విశ్వాసులు కూడా తప్పిపోతున్నారు. ఇప్పుడు అదే కరెక్ట్ అనుకొని ఇంకొక పాస్టర్ క్యాలెండర్లు వేలం వేస్తే, ఈ సంవత్సరాంతంలో ప్రతి సంఘం క్యాలెండర్లు ప్రింట్ చేస్తుంది. వేలం వేయమని చెప్పింది ఎక్కడ? అయితే ఫ్రీగా ఇవ్వు, లేదంటే దాని ధర చెల్లించి కానీ వేలం వేసి. సతీష్ కుమార్ గారు కూడా, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కూడా తనతో కలవడానికి, తనతో భోజనం చేయడానికి స్పాన్సర్ చేసిన వాళ్ళని ఒక చిట్టీలు రాసి లాటరీ చిట్టి తీస్తారు. ఇంకా ఇట్లా ఉంది మన వ్యాపారాత్మక ధోరణి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ సమాజం ఆలోచించండి. క్రైస్తవ్యం అంటే సేవ, క్రిస్టియానిటీ అంటే సేవే చేయాలి తప్ప వ్యాపారం చేయకూడదు. సేవ ముసుగుల వ్యాపారం చేస్తే దేవుడు సహించే వ్యక్తి కాదు, సహించే దేవుడు అస్సలు కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఎవరు చేసినా ఏది అమ్ముకున్నా, చర్చ్ పేరిట, సంఘము పేరిట ఏది ప్రైజ్కి అమ్మినా, ఏది అమ్ముకున్నా అది ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మిమ్మల్ని నడుతుంది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ఇప్పటికి మీ డబ్బులు రావచ్చు, ఎప్పటికిప్పటికీ అది వేలం వేయటం ద్వారా, అమ్ముకోవడం ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ అది దేవుడికి ఇష్టమైన కార్యం కాదు. దేవుడికి ఇష్టమైన కార్యం కాదు. మన క్రిస్మస్లో మనం చూసాం, చదివాం, విన్నాం, బోధించాం కదా. ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఆయనకిష్టమైన కార్యమే తలపెట్టండి. ఆయనకు అయిష్టమైన కార్యాలు ఇవన్నీ. సంఘంలో వ్యాపారం చేయటం, సంఘంలో క్రయ విక్రయాలు చేయటం ఆయనకు అయిష్టం. ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేనిది చేస్తే ఆయన సమాధానం మీకు దొరకదు. ఆయనకి ఇష్టమైనవి చేయండి. ఎవరైతే భూమి మీద ఆయనకి ఇష్టమైన పనులు చేస్తారో వారికి సమాధానం, ఆశీర్వాదం దొరుకుతాయి. కాబట్టి సంగమ పాస్టర్లు ఒకసారి ఆలోచించండి. వ్యాపారాత్మక ధోరణితో ఉన్న ప్రతి సంఘము ఆ వ్యాపారాత్మక ధోరణిని నశింపచేయాలి. అటువంటి ధోరణి నశించునుగాక. దేవుడు ఈ మాటలను మన వెనుకిట్లో దీవించి మనల్ని మార్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.